హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హిమినాని. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి డబ్బు విషయంలో ఒక అబద్ధాన్ని నమ్ముతూ పెరుగుతుంటారు భయ్య. అదేంటంటే మనిషిని మనసుతో చూడాలి, డబ్బుతో సంతోషాన్ని కొనడం, ఇలా చాలామంది చెప్తుంటారు. కానీ జీవితం మనకు నేర్పే మొదటి పాఠం ఏంటో తెలుసా? ఇది కొద్ది చేదుగా ఉన్నా సరే డబ్బు మాత్రమే ముఖ్యం అనేది జీవితంలో మన వయసు పెరిగే కొలది ఆ జీవితమే మనకి ఆ గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అంతెందుకన్నా మన దగ్గర డబ్బు లేకపోతే మన మాటకి విలువ ఉండదు, మన కళలకు విలువ ఉండదు, చివరికి మన కన్నీళ్ళకు కూడా విలువ ఉండదు. ఇది నేనేదో చెప్పడం కాదు, ఇది మనం రోజు చూస్తున్నదే. ప్రతి దగ్గర ఇదే జరుగుతుంది. ఓకే, మన దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మా ఈఎంఐలు ఎలా కట్టాలి, ఇంటి రెంట్ ఎలా కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, ఆ రకమైన ఆలోచనలతో మన ఆలోచన శక్తి, మన ఎదుగుదల శక్తి అక్కడితోనే అలా ఆగిపోతుంది. అదే మన దగ్గర ఒక 10 లక్షల రూపాయలు ఉంటే మన ఆలోచన శక్తి ఎలా ఉంటుంది? అది ఎలా అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ డబ్బుతో ఇంకెంత డబ్బు సంపాదించాలి. డబ్బు అనేది వ్యక్తిత్వాన్ని మార్చిపోవచ్చు కానీ ఖచ్చితంగా మన ఆలోచన శక్తిని అయితే మాత్రం మార్చగలిగే శక్తి డబ్బుకి మాత్రమే ఉందన్న. చాలామంది మనలో చేసే పెద్ద తప్పు ఏంటంటే వచ్చిన జీతాన్ని ఉన్న డబ్బుని కాకుండా జీతం ఇంకొంచెం పెరిగితే, లేదంటే ఉన్న బిజినెస్ ఇంకొద్దిగా అభివృద్ధి చెందితే ఏదో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఎక్కడో దాద్దాం, ఏదో చేద్దాం అనుకుంటాం. కానీ ఆ ఉన్న డబ్బుతోనే మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేకపోతున్నాం అనేది ఎప్పుడు ఆలోచించడు. యాక్చువల్లీ 100 రూపాయలే దాచుకొని మనకి 1,00,000 రూపాయలు ఎలా దాయగలం చెప్పండి? సో ఇప్పటి నుంచి అయినా సరే మన దగ్గర ఉన్న రూపాయి అయినా సరే అందులో పావల అనేది మనం ఎప్పుడైతే ఒక దగ్గర పెట్టి దాచుకుందాం అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మనలో మొదలవుతుందో అప్పుడే మనలో ఆర్థిక ఎదుగుదల మొదలవుతుంది. ఇలా ఆర్థిక పెరుగుదల మెరుగుపడాలంటే ఖచ్చితంగా మనం ఒక 3 విషయాల్లో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. అందులో మొదటిది మనకి మనం జీతం ఇచ్చుకోండి. అదేంటంటే నువ్వు ఒక 20,000 సంపాదించినా 30,000 సంపాదించినా దాంట్లో ఒక 20% అనేది పక్కన పెట్టి దాన్ని పెట్టుబడి రూపంలో కానీ మనం పెట్టగలిగితే కొన్ని సంవత్సరాల్లో అది నువ్వు ఊహించిన అమౌంట్కి వెళ్తుంది. రెండవది మనకున్న కోరికకి అవసరానికి మధ్య తేడా గుర్తించడం. ఇప్పుడు మనం ఒక 40,000 రూపాయల ఫోన్ పొందాం అనుకుంటున్నాం, కానీ మన అవసరాలకి 40,000 రూపాయల ఫోన్ ముఖ్యమా, లేదంటే 15,000 రూపాయల ఫోన్ కూడా మనకి సరిపోతుందా అనేది కానీ మనం గ్రహిస్తే అలాంటి ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇక మూడవది డబ్బు కోసం మాత్రమే పనిచేయడం. అంటే మన దగ్గర ఉన్న డబ్బుని ఏదో ఒక రకంగా ఎస్ఐపీలు అని చెప్పి, మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి ఏదో దీర్ఘకాలికంగా, అంటే ఇప్పుడు ఏదో పెడితే రేపటికి డబ్బులు వచ్చేసే విధంగా, గంటలో డబ్బులు వచ్చేసే విధంగా కాదు. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టుకుంటే రిస్క్తో పాటు లాభాలు కూడా బాగుంటాయి. ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టానుసారంగా మార్కెట్లో అని ఇదని అదని ఏదైనా చేస్తే మాత్రం ఇన్స్టెంట్గా ఏదీ జరగదు. మనం తీర్చే అప్పులే, మనం చేసిన అప్పులే తీర్చడానికి ఎన్ని సంవత్సరాలు పడితే మనం బాగుపడాలనుకుని ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయం కోసం మనం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుందో ఒక్కసారి ఉంచుకోండి. కానీ మనం ఎదురు చూసిన ప్రతిసారి కూడా ఇన్ కేస్ నువ్వు సంవత్సరాల పాటు ఒక దగ్గర అలా ఆ అమౌంట్ని దాచినప్పటికీ చివరికి నీకు కలిగే ఫలితం వేరే లెవెల్లో ఉంటుంది భయ్య. అందరూ ఏమనుకుంటారంటే ఎన్ని సంవత్సరాలు, 3-5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఏంటి అది అనుకుంటారు. కానీ దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో తక్కువ నష్టాలతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ఇది అంటే ఇప్పుడు నీకు ఇన్స్టెంట్గా ఇది నీకు ఏదో 100 లక్షల కోట్లు తెచ్చేది కానీ ఫ్యూచర్లో నేను నమ్ముకున్న నీ కుటుంబానికి, నీ భవిష్యత్ అవసరాలకి మాత్రం దీర్ఘకాలికంగా పెట్టుబడులు మాత్రం చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎంత పెట్టుబడి పెడుతున్నావు అనేది పక్కన పెట్టండి, ఎంతో కొంత దాచుకుంటున్నాను కదా అనే భావన మీలో కలగాలి. ప్రతి ఒక్కరు ఇందాక చెప్పుకున్న విధంగా పెట్టుబడులు అంటే లక్షల్లోనో వేలలోనో అనుకుంటున్నారు, కానీ మనం ఒక రూపాయితో కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. పెట్టుబడి అంటే నువ్వుగా నీకు నచ్చిన ప్లేస్లో పెట్టుకోవచ్చు భయ్య. జీతం పెరగాలి, లేదంటే నా వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి, అప్పుడే నేను పెట్టుబడి పెట్టగలను, అప్పటివరకు నేను చేయలేను, లేదంటే నేను డబ్బులు దాచుకోలేను అనేది మాత్రం చాలా అంటే చాలా పెద్ద తప్పు. నీకు ఎంత 100 రూపాయలు వచ్చినా, 1 రూపాయి వచ్చినా, 10 రూపాయలు వచ్చినా ఎంతో కొంత అందులో నుంచి తీసి పెట్టుబడి పెట్టే మార్గం అన్వేషించిన రోజే నువ్వు ఆర్థికంగా సక్సెస్ అవుతావు. జీవితంలో కొన్ని చేదు నిజాలు ఉంటాయి. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు చాలామంది మీ చుట్టూ ఉంటారు, కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడే మీ చుట్టూ ఎవరున్నారు అనేది తెలుస్తుంది. ఎవరి కోసమో కాదన్నా, నీ కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ కుటుంబం కోసం, మీ ఆత్మగౌరవం కోసం సంపాదించన్న. ఇప్పుడు నేను చెప్పేది చాలా వరకు మనం చాలా కొటేషన్స్లో చూసిందే.
అదేంటంటే పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం అనేది నీ తప్పే అని ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యమే. కానీ దీన్ని మనం అంత సీరియస్‌గా తీసుకోం. ఎందుకంటే అన్న, ఈ రోజుల్లో మనకు తెలియనిదంటూ ఏదీ లేదు. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోనే అతిపెద్ద లైబ్రరీ. నేర్చుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. మీకు కావాల్సిందల్లా మీరు నేర్చుకోవాలనే ఒక నిర్ణయం, మీరు చెయ్యాలి అనే ఒక తపన. డబ్బు మీకు అన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ చాలా విషయాలను మీ నుంచి తీసుకుపోయగల శక్తి డబ్బుకైతే ఉంది. డబ్బుని ఆనందాన్ని కొనకపోవచ్చు, కానీ డబ్బనేది నీ కుటుంబానికి వైద్యం, విద్య, సురక్షితమైన జీవితాన్ని మాత్రం కొనివ్వగలదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. సేవింగ్స్ అనేవి అలవాటు చేసుకోండి. మనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోండి. ఇది ఖచ్చితంగా ఒక్క సంవత్సరంలో మీ ఆర్థిక ఎదుగుదలలో చాలా వరకు మార్పులైతే తీసుకొస్తుంది. కాబట్టి కలలు కనండి, కష్టపడండి, సంపాదించండి, తెలివిగా పెట్టుబడులు పెట్టండి. ఖచ్చితంగా ఇలా చేస్తే ఏదో ఒక రోజు మీరు డబ్బు గురించి ఆలోచించకుండా మనస్ఫూర్తిగా నిద్రపట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉంటాయి.